వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈ రోజు అయితే మనతో ఉన్నారు కల్వకుంట్ల రావు గారు అయితే మనతో అయితే ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలుగా ఉన్నారు. మేడం, మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 నెలలు అయితే అధికారంలో అయితే ఉంది. ఎలా అనిపిస్తుంది? చాలా ఎలా అనిపిస్తుంది అనేది మాకు తప్పకుండా సంతోషంగానే ఉంది. మాది ముఖ్యం కాదు, ప్రజాభిప్రాయం ముఖ్యం. ప్రజలందరూ కూడా, నేను హైదరాబాద్ సభలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలందరూ దీపావళి పండుగ వస్తే ఏ రకంగా సంతోషంగా ఉంటారో ఆ రకంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా మా కాంగ్రెస్ కుటుంబం, మా కార్యకర్తలు, నాయకులు అయితే ప్రతి ఒక్కరికి కూడా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరికి కూడా మాకు అన్ని హోదాలు అర్హతలు ఉన్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనే రకంగా అందరూ సంతోషంగా ఉన్నారు. మీరు సీనియర్ మహిళా నాయకురాలుగా ఉన్నారు. మీ పాత్ర ఎలా ఉండబోతా ఉంది కాంగ్రెస్? నేను ఎప్పుడైతే తెలంగాణ ప్రదాత సోనియమ్మ గారు తెలంగాణ ఇస్తాన్ని ప్రకటించిండ్రో అప్పుడే నేను కరీంనగర్ బహిరంగ సభలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి క్రమశిక్షణతో పనిచేస్తున్నాను. గతంలో అధికార ప్రతినిధిగా, ఇప్పుడు క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ హోదాలో నేనున్నాను. నాకు ఏ పదవి ఇచ్చినా దానికి తగ్గట్టు దానికి ఒక బాధ్యతతోటి పనిచేస్తున్నాను. గతంలో నేను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా నేను అప్లై చేసుకోవడం జరిగింది. రేవంత్ అన్న గారిని పీసీసీ చీఫ్ హోదాలో అడగడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు అప్పుడే నాకు మాట ఇచ్చారు, కల్వకుంట్ల కుటుంబం మీకు అన్యాయం చేసినా కాంగ్రెస్ కుటుంబం మీకు న్యాయం చేస్తుంది అని రేవంత్ అన్న గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఉద్యమ బిడ్డను, తెలంగాణ ఆడబిడ్డను. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అదే రకంగా చూసుకుంటున్నారు. నా పనితీరు కూడా అదే రకంగా ఉంటుంది. కాబట్టి మాయ మాటలు చెప్పి దేవుని బొమ్మలు ముందర పెట్టి, ఒకరు దేవుని బొమ్మ ముందర పెడతారు, ఒకరు మాయ మాటలు చెప్తారు. కేంద్రంలో ఒకరు, రాష్ట్రంలో ఒకరు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయినారు. కానీ మా ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 2 నెలలు. ఈ 2 నెలల్లో ఏవైతే చెప్పినరో అవి నెరవేరుస్తున్నారు. 6 గ్యారంటీలు కానివ్వండి, మేనిఫెస్టోలో పెట్టినవి కానివ్వండి. కాంగ్రెస్ అంటేనే సంక్షేమానికి పెద్దపీట వేసేది. కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ. కాబట్టి ఇప్పుడు లోక్సభకు కూడా మెజారిటీ సీట్లు మాకే కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా వాళ్ళకి మేము ఓట్లు వేస్తాము అనే రకంగా మొన్న ఎట్లయితే వేసినరో ఇప్పుడు కూడా అట్లనే వేసి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. కరీంనగర్ ఎంపీ సీట్లలో బండి సంజయ్ పేరు అయితే వినబడుతూ ఉంది, పోటీలో ఉంటాడన్న. ఏ విధంగా ఎదుర్కొంటారు? ఏముందండి, మోడీ గారు కాదు కదా, బండి సంజయ్ అయినట్టు ఆయన ఏముంది? ఒక రాముని బొమ్మ, ఒక మతాన్ని రెచ్చగొట్టకుంటే ఆయన గెలవగలుగుతాడా? ఎంపీ కాదు కదా, ఆయన మతాన్ని రెచ్చగొట్టకుంటే, రాముని బొమ్మ ముందర పెట్టకుంటే కనీసం కార్పొరేటర్గానే ఆయన గెలవగలుగుతాడా? గతంలో ఆయన కార్పొరేటర్గా గెలిచింది కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని. కార్పొరేటర్గా చేసిన, ఎంపీగా చేసిన, పార్టీ ఐడియాలజీతోటి ప్రజల కోసం మనం పోటీకి రావాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడో ఉన్న గుళ్ళను చూపించుకుంటూ మరి ప్రజలను మభ్యపెట్టుకుంటూ, ఇంకొక పార్టీ అయితే అసలు ఎన్ని మాయమాటలు చెప్పానో అన్ని మాయమాటలు చెప్పి బర్బాజ్ అయిపోయింది. మరి ఆ పార్టీ ఈ పార్టీ ఎవ్వరు కూడా మాకు, జస్ట్ వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేస్తున్నారు అంతే. కానీ వాళ్ళతోటి మాకు పెద్ద ఏముండదు. కవితక్క కూడా పోటీలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అంటా ఉన్నా. డెఫినెట్గా ఏమో చేస్తుంది చెయ్యది అని అంటున్నారు. ఆమె చేస్తే నిజామాబాద్ నుండి చేస్తుంది. ఆమెతోటి మాకేం సంబంధం? బీఆర్ఎస్ పార్టీతోటి చేస్తుంది. నాది కరీంనగర్, నేను కాంగ్రెస్ పార్టీ దాన్ని, కాంగ్రెస్ నాయకురాల్ని. ఆమెతోటి ఏముంది? ఓడిపోయినా కానీ మేనేజ్మెంట్ కోటాలో అడ్డదారిలో ఎమ్మెల్సీ తెచ్చుకున్న ఆమె మాకు పోటీ ఎట్లయితుంది? బీఆర్ఎస్ నుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కానీ, అంటే వాళ్ళు కరీంనగర్లో మీరు నిలబడుతున్నారని ఎవరినైనా గట్టి పోటీ ఇచ్చే వాళ్ళని నిలబెడితేలా? అవును, అదే రకంగా తెలుస్తున్నది. కరీంనగర్ నుంచి కేసీఆర్ గారే పోటీ చేయబోతున్నారు అనే సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే వారికి మొన్న ఫ్రాక్చర్ అయ్యి బాలేరు కూడా. కాబట్టి కరీంనగర్లో తెలంగాణ భవన్లో లిఫ్ట్ కూడా పెడుతున్నారు ఆయన కోసము అని, కరీంనగర్కి వచ్చి ఉంటారు అని. కరీంనగర్ నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ కోసము, మళ్ళీ సీట్లు రావడం కోసమని కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ కాదు కేసీఆర్ పోటీ చేస్తున్నారని తెలుస్తున్నది. ఎవరు పోటీ చేసినా నేను కూడా ఉద్యమ ఆడబిడ్డను, కల్వకుంట్ల ఆడబిడ్డను,
కాంగ్రెస్ ఆడబిడ్డను, కాంగ్రెస్ కార్యకర్త నుంచి నాయకురాలి వరకు ఎదిగిన నేను. కాబట్టి తప్పకుండా నాకే ప్రజల మద్దతు ఉంటుంది, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది, ప్రజలు నన్ను ఆదరిస్తారు. అట్లాగే మా రాష్ట్ర స్థాయి నాయకులు కానివ్వండి, జిల్లా స్థాయి నాయకులు కానివ్వండి, గ్రామ స్థాయి నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా నాకు మద్దతుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు పోటీలో ఉండాలి, తప్పకుండా మీ అభ్యర్థిత్వం ఖరారు కాగానే మేమందరం వస్తాం, ఎక్కడున్న వాళ్ళమైనా వస్తాం, పనిచేస్తాం. ఖచ్చితంగా ఈసారి మీరు అక్కడ కేసీఆర్ నిలబడ్డా ఇంకెవరు నిలబడ్డా మీరు పోటీలో ఉండాల్సిందే అని ప్రతి ఒక్కరు కూడా నాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఏ మాత్రం వెనుకకు తగ్గలేదు. అక్కడ ఎవరు నిలబడ్డా, ఆడ రాముని బొమ్మ చెప్పుకునే సంజయ్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, తప్పకుండా నేను గెలిచి వాళ్ళిద్దరిని కూడా మట్టి గర్పించే సత్తా నా దగ్గర ఉంది. మా కాంగ్రెస్ పార్టీ నాకు అండదండగా ఉంది. కాబట్టి తప్పకుండా గెలుపు పత్రాన్ని తెచ్చి మా తెలంగాణ ప్రదాత సోనియమ్మ గారి చేతుల్లో పెట్టబోతున్నాం. కరీంనగర్లో కాంగ్రెస్ జెండా కిల్లా మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాం. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలకు కానీ, ఎంపీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచు? ఒకటే చెప్తున్నామండి, గతంలో ఉన్న వాళ్ళు, గతంలో బర్బాజ్ అయిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ వినోద్ కుమార్ ఏమీ చేయలేకపోయిండు. ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ నుంచి గెలిచిన రాముని బొమ్మ మతాన్ని అడ్డం పెట్టుకున్న బండి సంజయ్ కూడా కరీంనగర్కి ఏం చేయలేకపోయిండు. కేవలం వాళ్ళు ప్రోటోకాల్లు పదవులు పెట్టుకున్నారు అంతే తప్ప వాళ్ళు కరీంనగర్కి చేసింది ఏంది? గతంలో కేసీఆర్ గారు కూడా కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంది? ఉద్యమాన్ని రెచ్చగొట్టి వాళ్ళు పదవులలో ఉన్నారు తప్ప మరి కరీంనగర్కి చేసింది ఏముంది? ఏమీ లేదు. కాబట్టి డెఫినెట్గా కరీంనగర్కి న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతుంది. ఇక్కడ నుంచి కూడా రాష్ట్రం నుంచి కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి రాబోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా అక్కడ అవతల అభ్యర్థి ఎవరైనా కానీ నేను పోటీలో ఉండి తప్పకుండా వాళ్ళని ఢీ కొడతా. ఆ సత్తా, సామర్థ్యం, ఆ శక్తి నాకున్నాయి. నాకు ప్రజల ఆశీస్సులు కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తా.